సురేష్ అనే పేరు పెట్టుకున్నవారు, సురేష్ కుమార్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఎవరైనా కూడా 2025 సంవత్సరంలో వీరు రాజయోగం వీళ్ళని వెంబడిస్తుందండి. ఎందుకు చెప్తున్నానంటే 2025 సంవత్సరంలో నవనాయకుల ఫలితాలు కనుక మనం గమనించినట్టయితే రాజుగా, సైన్యాధిపతిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా సూర్య భగవానుడే వ్యవహరిస్తున్నాడు. మరి ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైతే సురేష్ అనే పేరు ఎవరైతే పెట్టుకుంటారో, సురేష్ కుమార్ అయితే ఎవరైతే పేరు పెట్టుకుంటారో వారికి అదృష్ట రాజయోగం పట్టబోతుందండి. నేను చెప్పేది నిజం, మీరు వింటున్నది నిజం. ఈ సంవత్సరంలో మీరు భూములు కొనుక్కోండి, స్థలాలు కొనుక్కోండి, వ్యాపారాలు చేయండి, ఇల్లు కట్టుకోండి, వివాహాలు చేసుకోండి. ఆర్థికంగా చాలా చక్కగా నిలదొక్కుంటారు. మీ బ్యాంకు బ్యాలెన్స్ కూడా కలకలలాడతాయి. సురేష్ అనే పేరు, చాలా హార్డ్ వర్కర్స్ అండి సురేష్ లో పేరు పెట్టుకున్నట్టు వారు. కష్టం ఎక్కువగా, ప్రతిఫలాన్ని తక్కువగా ఆశించేటువంటి వ్యక్తులు వీరు. ఎవరినైనా తొందరగా నమ్ముతారు. ఏదైనా విషయం చెప్పారనుకో నిజమే అని వాళ్ళను ఒప్పేసుకుంటారు. కానీ ఆ లోపల ఉన్నటువంటి విష సంస్కృతిని వీళ్ళు తెలుసుకోలేకపోతారండి. వీళ్ళు ఎవరైనా ఆపదలను ఉంటే ఏదైనా ఒక సహాయం చేయడానికి, ఏదైనా మాట కనీసం వాళ్ళ దగ్గర డబ్బు లేకున్నా మాట సహాయం అయినా చేయడంలో వీరు ముందుంటారు. కాబట్టి ఈ సంవత్సరం భగవంతుడు అనుగ్రహం కల్పించింది. సురేష్